వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధురాలు మంత్రి అప్పల రామయ్య భార్య అప్పల నర్సమ్మకు దుస్సాలుతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రవాణా, మత్స్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మహిళా, శిశు అభివృద్ది సంస్థ, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటిపారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సీతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ది పథకాలు లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 254 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు జిల్లా కలెక్టర్ అందించారు. పౌర సరఫరాలు, గృహ నిర్మాణ సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ, వైద్య ఆరోగ్య 104, 108 వ్యవసాయ గ్రామీణ అభివృద్ది సంస్థ, విద్య, జలవనరులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విపత్తులు, అగ్నిమాపక శాఖలు ఆయా విభాగాల ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి. శకటాల ప్రదర్శనలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ శకటానికి మొదటి స్థానం, గ్రామీణాభివృద్ది సంస్థ శకటానికి ద్వితీయ స్థానం, జిల్లా నీటి యాజమాన్య సంస్థకి తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ జ్ఞాపికలు అందించారు.
సహకార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ కె బాల్మాన్ సింగ్, డివిజనల్ పిఆర్ఓ ఎన్ రాజు, పిఆర్ఓ సత్యప్రసాద్ పాల్గొని జాతీయ పతాకానికి వందన సమర్పణ చేశారు. సమాచార శాఖ కార్యాలయంలో పతాకావిష్కరణ చేసిన డిఐపిఆర్ఓ చెన్నకేశ్వరరావు. రవీంద్ర భారతిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక నరసన్నపేట రవీంద్ర భారతి పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935ను రద్దు చేసి జనవరి 26, 1950 సంవత్సరం నుండి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి కృషి చేశారని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా భారతదేశం ఖ్యాతిగాంచిందని, దీని రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, కులం, మతం, లింగం, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ హక్కులను కల్పించాలని, అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలు కలిగి ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులందరినీ ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రవీంద్ర భారతి పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి తెలియజేశారు. భారతదేశానికి స్వతంత్రం పొందడంలో, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన గొప్ప వక్తలను మనం ఈ రోజు స్మరించుకుంటున్నామని, వారి కారణంగానే భారతదేశం నేడు గణతంత్ర రాజ్యంగా పిలువబడుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేల శ్రీకాంత్, ఎంబీబీఎస్ డిఎం జనరల్ సర్జన్ అన్నారు. మన గొప్ప భారతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా ఎందరో మహావీరులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, ఈ ఏడాది 75వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామని, భవిష్యత్ తరాలు ఎవరికి బానిసలుగా ఉండకూడదని, తమ హక్కుల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ ధర్మాన వాసుదేవరావు అన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. సకాలంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడమే హృదయం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని దుద్ది శ్రీనివాసరావు అన్నారు. వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు, క్షతగాత్రులకు, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలవడమే హృదయం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోంపేట పట్టణంలో హృదయం ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో 3వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా ఉద్దానం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో స్వచ్ఛందంగా 35 మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసి పాజిటివ్ గా నిలిచారు. ఈ సందర్భంగా హృదయం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కర్రి మిన్నారావు మాట్లాడుతూ, సంస్థ ఏర్పాటు చేసి జిల్లాలో 77 రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 2000 మంది యువత 30,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, ఎక్కడైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యంతో బాధపడుతున్నా వారి వివరాలు తెలుసుకుని రక్తం అవసరం ఉన్నచో తమ సంస్థ సభ్యులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని రక్తాన్ని అందజేసి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సిఎస్ఆర్ ఆవరణలోను ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడికి వచ్చి ఆ సంవత్సరం చేయవలసిన కోరుతున్నాం. ఎవరైనా బ్లడ్ ఇవ్వాలన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇవ్వాలనుకున్నా ఒక ప్రాణదాతగా లేవండి, 10 మందికి కాపాడండి. అదే ఏజెండాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మిత్రులు. ప్రాణదాతలుగా నిలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంస్థ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోంపేట రోటరీ క్లబ్ లో సభ్యుల సహకారంతో ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం, హృదయం ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా సిఎస్ఆర్ సూపర్ మార్కెట్ ప్రాంగణంలో 35 మంది బ్లడ్ డొనేట్ చేశారని రోటరీ సభ్యులు జుట్టు చలపతి, ఈపరి శివాజీ, పొందూరు తిరుపతి, రోటరాక్ట్ వైస్ ప్రెసిడెంట్, హృదయ ఫౌండేషన్ ఫౌండర్ కర్రి మిన్నారావు, బి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంకో 3 నెలల్లో చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది అని కలిశెట్టి అప్పలనాయుడు జోస్యం పలికారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు కానుగ్గా అందివ్వనున్నామని ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అప్పలనాయుడు చర్చించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జీసిగడాం మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అడిగి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అలాగే ఈ రేపు రానున్నది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఐడెంటిఫికేషన్ చేసి, ముఖ్యంగా తోటపిల్లి కానీ, మడ్డువలస కానీ, నారాయణపురం కుడుకోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం రైతుకి చివరి ఎకరా వరకు నీరు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి అది కూడా చర్చించుకున్నాం ఈ సమావేశంలో. అదే సమయంలో మత్స్యకారులు, ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు కానీ, అలాగే కార్మికులు, పైడిబేవరం పారిశ్రామిక వాళ్ళు ఉన్న కార్మికులు, ఇతర పరిశ్రమలు ఉన్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఈఎస్ ఆసుపత్రి, అలాగే ఈ నియోజకవర్గం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు 8 పిహెచ్సీలు ఉన్నాయి, ఒక సిహెచ్సి ఉంది రణస్థలంలో. ఈ 9 గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా మెరుగుపరుచుకోవాలి, అదే సమయంలో ప్రధాన రహదారులు చాలా దారుణంగా ఉన్నాయి, ఆ రహదారులని లింకప్ చేసి, నేషనల్ హైవే లింకప్ చేసే రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి. అలాగే మాకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న బుడుమూరు గడ్డ కానీ, ఇతర వాగులు కానీ, వాగులపై ఉన్న గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జీలు కానీ, కాజ్వేలు కానీ, ఇవన్నీ కూడా శిథిలావస్థలో చేరిపోయాయి. అవి కూడా నిర్మాణం ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, పేయట్ లిస్ట్ తీసుకొని చర్చించుకున్నాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గం నలుమూలలో తిరిగిన వ్యక్తులం కనుక ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసి ప్రధాన సమస్యల్ని 50 రోజులకి, 100 రోజులకి, 200 రోజులకి, 300 రోజులకి ఏవేది జరగాలో అవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి అందజేయడానికి సిద్ధం చేశాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి అవన్నీ కూడా ఈరోజు కార్యకర్తలు ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రానున్నది 100% ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కనుక ఖచ్చితంగా చేయమన్నాం. అలాగే ప్రజల దగ్గరికి ఇంకెళ్ళబోతున్నాం. ఇంకా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి భవిష్యత్తులో. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆ సమస్య పరిష్కారం చేస్తానన్న నమ్మకంతో మా పట్ల ఉన్నారు కనుక ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అప్పలనాయుడు తెలుసుకున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు వంటివి అందజేయడం అభివృద్ధి కానే కాదని అప్పలనాయుడు అన్నారు. నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, అసంఘటిత కార్మికులు, తదితర వర్గాల సమస్యలను పరిష్కరించడంతో పాటు తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, రోడ్లు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నానని అప్పలనాయుడు అన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడుతుందని అప్పలనాయుడు స్పష్టం చేశారు. అలాగే ఆయన జీసిగడాం మండలం ఆనందపురం గ్రామంలో జరిగిన షిరిడి సాయిబాబా వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. రేగడి మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవగాహన రాహిత్యం కనిపించింది. జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో మువ్వన్నెల జెండాకు అవమానం కలిగింది. జాతీయ జెండా తాడును లాగినప్పటికీ రెపరెపలాడని పరిస్థితి నెలకొంది. ఎంపీపీ అప్పల్ నరసమ్మ, ఎంపీడీఓ శ్యామలకుమారి జెండా తాడును లాగినప్పటికీ ముడులు వీడలేదు. దీంతో స్థానిక అటెండర్ జెండాను కిందకు దించి మధ్యలో సరిచేశారు. అంతవరకు విద్యార్థులు జాతీయ గీతాల ఆలాపన చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేళ ఇలాంటి అపశృతి కలగడం ఇక్కడ పరిపాటిగా మారింది.
ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవానికి అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి ఇదే మాదిరిగా పతాకావిష్కరణలో అవగాహన లేవని కనబరుస్తూ అతిథులకు వచ్చేవారికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. గతంలో జెండాను తిరగేసి ఎగరేసిన సందర్భాలు కూడా ఉన్నాయని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా సక్రమంగా జాతీయ జెండాను ఎగరేయాలని పలువురు దేశభక్తులు కోరుకున్నారు. వివిధ విభాగాల ఉద్యోగులు మరియు ఆడుదాం ఆంధ్ర విజేతలకు మెమోంటోలు మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన హెచ్చర్ల ఎంపీపీ చిరంజీవి. 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఎచ్చెర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ విభాగాల మండల స్థాయి ఉద్యోగులు మరియు ఆడుదాం ఆంధ్ర విజేతలకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి చేతుల మీదుగా జ్ఞాపికలు మరియు అభినందన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగపు హక్కులతో పాటుగా విధులు కూడా పాటించి దేశ ప్రగతికి తోడ్పడాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లాడ హేమమాలిని రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, వైసీపీ నాయకులు గొలివి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతావని నిజమైన సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తుందని, ఆలోచన స్వేచ్ఛ, భావ స్వేచ్ఛలకు భరోసా కల్పిస్తుందని, సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యత భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందిందన్నారు. భారత స్వతంత్ర సముపార్జనలో అమరుల త్యాగాలు మరువలేనివని, స్వాతంత్ర సాధనకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి అసువులు బాసిన జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఈరోజు మనది గణతంత్ర లౌకిక రాజ్యంగా ప్రకటించుకున్న రోజు. అందుకని ఎంతో మంది త్యాగఫలంతో వచ్చినటువంటి స్వాతంత్రం, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి స్వాతంత్ర స్ఫూర్తిని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని మన దేశాన్ని మీరంతా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఆ స్ఫూర్తికి మనమంతా పనిచేసి చదువులైతేనేమి, ఇదైతేనేమి సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనకు మనం అప్పుడు, ఎందుకంటే 200 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ వాళ్ళ రాచరికంలో ఉన్నాం, మనం వాళ్ళ బానిసత్వంలో ఉన్నాం. ఇవాళ మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశం పూర్తిగా అభివృద్ధి చెందడానికి కావలసిన విధంగా మంచి పౌరులుగా మీరంతా తయారయ్యి దేశ ఉన్నతికి పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. బ్రిటిష్ వారిపై పోరాడి సాధించుకున్న స్వేచ్ఛ, సమానత్వాలను హరించేలా గత ప్రభుత్వాలు పాలన సాగిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నుంచి రాజ్యాంగబద్దమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు రాజ్యాంగ ప్రతిష్టను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా కుల, మత, వర్ణ, లింగ పార్టీల భేదం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో జవాబుదారీ పాలన అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బల్లాడ హేమమాలిని రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు. నరసన్నపేట జ్ఞానజ్యోతి స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు. నరసన్నపేట జ్ఞానజ్యోతి స్కూల్ మారుతీనగర్ 2 వారు నిర్వహించిన గణతంత్ర వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో భాగంగా 400 అడుగుల భారీ జాతీయ పతాకంతో నర్సనపేటలో ర్యాలీ నిర్వహించారు. 400 అడుగుల జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జ్ఞానజ్యోతి స్కూల్ ప్రిన్సిపల్ వెలమల భాస్కర్ రావు, కరెస్పాండెంట్ బోర రామారావు, సెక్రటరీ తర్రా సత్యనారాయణ మరియు డైరెక్టర్ వావోట్ లక్ష్మితో పాటుగా విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పతాకావిష్కరణలో ఘనంగా నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.